వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించండి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. బెంగళూరులోని ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం. పెద్దపల్లి జిల్లా అంతర్గం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి. కడప స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపిన వైఎస్ షర్మిలారెడ్డి. స్కూల్ బస్సు బోల్తా 5 చిన్నారులకు గాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జర్నలిస్టుల సేవలు అమోఘం. ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తూ వారధిగా ఉంటున్నారని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో జర్నలిస్టులు చేపట్టిన కార్తీక మాస భోజన కార్యక్రమం కరపత్రాలను సీనియర్ జర్నలిస్ట్ మీసాల రామస్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, కరోనా ఆపత్కర పరిస్థితులలో కూడా జర్నలిస్టులు విధులలో వెనుకంజ వేయకుండా విధులు నిర్వహించడం జరిగిందని అన్నారు. కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఫస్ట్ టైం కర్నూలులో కార్తీక మాస భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జర్నలిస్టులు నిత్యం ఏదో ఒక సమస్య పైన వాళ్ళ ప్రయాణం సాగుతుంది. వార్తల సేకరణ కానీ, అలాగే విధుల నిర్వహణలో చాలా మైండ్ సఫర్గా ఉంటారు. అయితే మా ఉద్దేశం ఏమంటే, ఉన్నకాడికి కొంతమంది జర్నలిస్టులు ఆ ఒక్క పూటనన్నా తమ మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒక 1 అవర్ ఈ చిన్న కార్యక్రమం ప్రవేశపెట్టాము. ఈ కార్యక్రమానికి ప్రతి జర్నలిస్టు కుటుంబ సభ్యుడు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక ఈరోజు వీటికి సంబంధించిన కరపత్రాలను మన జిల్లా కలెక్టరు రంజిత్ బాషా సార్ చేత ప్రారంభించారు. కనుక ప్రతి ఒక్కరు వచ్చి కార్తీక భోజనానికి, పొదుపులో జరిగే భోజనానికి కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తిగా మన జర్నలిస్ట్ మిత్రులను కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లాలో నేడు చెల్లో లగచర్లకి పిలుపునిచ్చిన ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం విద్యార్థి సంఘం. లగచర్ల వెళ్లకుండా అర్ధరాత్రి నుంచి గిరిజన సంఘం నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు జైపాల్ నాయక్ని సంగారెడ్డి టౌన్ పిఎస్కి తరలించిన పోలీసులు నిన్న సాయంత్రమే లగచర్లకి చేరుకున్న కొంతమంది నాయకులు కొడంగల్ ఫార్మాసిటీ భూముల విషయంలో జైల్లో పెట్టిన రైతులను వెంటనే విడుదల చేయాలనే ఉద్దేశంతో గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చలో లగచర్ల కార్యక్రమాన్ని చలో లగచర్ల కార్యక్రమాన్ని తలపెట్టిన సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి నిన్న రాత్రి 12 గంటలకు సంగారెడ్డి పోలీసులు సంఘ నాయకులకు అక్కడికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేసి సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో తరలించడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, అరెస్టులతో గిరిజనులకు న్యాయం చేయలేరు. ప్రజాస్వామ్యంలో మరి ఏదైతే లగచర్ల రైతులకు సంబంధించినటువంటి 5 గిరిజన తాండాలకు సంబంధించినటువంటి ఈరోజు వాళ్ళను అరెస్టు చేసి జైలులో నిర్బంధించడం జరిగింది. మరి వెంటనే వారిని బెషరతుగా విడుదల చేయాలి, వారి మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
చలో లాగచర్ల కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుండి తరలి వెళ్తున్నటువంటి గిరిజన సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. మరి వారిని కూడా వెంటనే విడుదల చేసి అక్కడి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. స్కూల్ బస్సు అదుపు తప్పి ఓ ట్రాక్టర్ను ఢీకొని స్కూల్ బస్సు బోల్తా పడి కొంతమంది విద్యార్థులకు గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా బీజినేనిపల్లి మండలంలోని కొంటెం గ్రామ శివార్లో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. 20 మంది స్కూల్ విద్యార్థులతో వెళ్తుండగా ట్రాక్టర్ను ఢీకొట్టి పంట పొలంలోకి దూసుకువెళ్లి స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 5 విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ డాక్టర్ ఎవరు భూషణ కొడుకులాగానే ఉన్నాడు ఎవరు? అరే ఏమైందిరా పిల్లలకు దెబ్బలు తాకి నేను దెబ్బ తాకింది కదా అరే ఇంటికే వదుకోబిడ్డ లాగచర్ల లంబాడీలపై అక్కడి జరిగిన పరిణామాలపై నేడు లాగచర్లకు బయలుదేరిన సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ ఆధ్వర్యంలో పౌర హక్కుల సంఘం నేతలు నారాయణరావు, లంబాడీ హక్కుల పోరాట సమితి ఓయూజేఏసీలు నవత్ నెహ్రూ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం నాయకులు ఇస్లావత్ రామచందర్ నాయక్, రైతు సేన నాయకుడు కిషన్ నాయక్ తదితరులు వస్తున్న సమాచారాన్ని ముందే పసిగట్టి అన్ని జిల్లాల సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంత నిర్బంధంలో కూడా బయలుదేరిన నిజా నిర్ధారణ కమిటీ నేతలు వస్తున్నారని తెలుసుకొని భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిజా నిర్ధారణ కమిటీని అడ్డుకుంటున్న పోలీసులు తీవ్ర ఉద్రిక్తత. పోలీసుల నిర్బంధంకు తండకు వెళ్లకుండా అడ్డుకోవటం అంటేనే అర్థం ఇక్కడి లంబాడలకు నష్టం చేస్తున్నారు కాబట్టే మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అన్న సంజీవ్ నాయక్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తున్నారు. మీరు లేరు కాబట్టి మీకున్న ఎస్ఐ గారు వీడియోలు మీరేగా తీరు చూపి ఏమొచ్చింది మీరు చెప్పిన దాన్ని ఎప్పుడన్నా మీరు ఎట్లా చెప్తారు మీరు అటుపోదంటే అటుపోతే ఎస్ఐ గారు అడిగేది ఏడు రమ్మని ఎస్ఐ గారు ఎస్ఐ గారు మీరు చెప్పిన అరే మాట్లాడినా నిన్న వచ్చింది కదా సార్ అంతే కదా నేను కోఆపరేట్ చేస్తున్నా లేదు మీరు చెప్పింది కాదు మీరు చెప్పింది కాదు మేము ప్రజలు మాత్రమే సెలెక్ట్
ఎలా చేయాలని రాలేదు. ఇప్పుడు మేము పోయి మాట్లాడాలి. బయట జరుగుతున్న ప్రచారంలో విపరీతమైనటువంటి వాతావరణము వీడియో ద్వారా వాళ్ళ వాయిస్ ద్వారా మనం ఆ జాతర కాబట్టి మాకు ఆ బాధ వస్తుంది. మేమందరం కూర్చున్నాం, సంఘాలు ఇంగాలని పక్కన పెట్టి అందరం ఒక తాటి మీకు వచ్చి ఫ్లాట్ ఫైండింగ్ కంప్లైంట్ తీసుకొని ఇవాళ కాదు, నిన్నే కాదు, రాలే 18వ తారీఖు నాడే సమాధి రాత్రి మొత్తం పహార కాసి ఇంకో నాయకుడు అంటే నేనేమంటున్నా అంటే ఇంత అవసరం లేదు, ఇంత రాద్దాం సంజీవ్ నాయక్. గత 5 ఏళ్లలో గత పాలకులు తట్టడి మట్టి కూడా తీయలేదు. డ్రైనేజీ పారిశుద్ధ్య వ్యవస్థ అధ్వానంగా తయారు చేశారు. శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్కు త్వరగా ఎన్నికలు నిర్వహించండి. డివిజన్స్ విభజన గత పాలకులు అస్తవ్యస్తంగా చేశారు. నేడు అసెంబ్లీలో ప్రభుత్వానికి శ్రీకారం. శాసనసభ్యులు సంచలన చరిత్రకారుడు గొండు శంకర్ విజ్ఞప్తి. అధ్యక్ష, మా శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణం భీముల తర్వాత ఇది కూడా ఒక పురాతన అత్యంత ఓల్డ్ మున్సిపాలిటీ అధ్యక్ష. అయితే 14-19 టైంలో దాన్ని కార్పొరేషన్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో డ్రైనేజీ వ్యవస్థ అయితే బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటి వరకు ఉంది అధ్యక్ష. దానివల్ల కొద్దిపాటి వర్షం వచ్చిన విపరీతమైన మురికి నీరు రోడ్లపై నిలిచిపోయే పరిస్థితి అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో తట్టెడి మట్టి కూడా తీయలేదు అధ్యక్ష. గత 5 నెలలుగా మొత్తం పూడికి తీత జరిపాం అధ్యక్ష. అలాగే గత 14 సంవత్సరాలుగా ఎలక్షన్స్ కూడా జరగట్లేదు అధ్యక్ష. కావున దానికి వీలైనంత తొందరగా ఎలక్షన్లు కూడా జరిపించాలని కోరుతూ, అయితే మొన్న ఎలక్షన్ జరపడానికి గత ప్రభుత్వం వార్డులు అన్ని రెడీ చేశారు. డివిజన్స్ రిజర్వేషన్స్ అడ్డగోలుగా చేశారు అధ్యక్ష. దాన్ని డీలిమిటేషన్ చేసి మళ్ళీ రిజర్వేషన్స్ అన్ని కూడా పునఃపరిశీలించవలసిందిగా గౌరవ మంత్రివర్యులను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. శంకర్ శ్రీకాకుళం. అధ్యక్ష, మా శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణం భీముల తర్వాత ఇది కూడా ఒక పురాతన అత్యంత ఓల్డ్ మున్సిపాలిటీ అధ్యక్ష. అయితే 14-19 టైంలో దాన్ని కార్పొరేషన్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో డ్రైనేజీ వ్యవస్థ అయితే బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటి వరకు ఉంది అధ్యక్ష. దానివల్ల కొద్దిపాటి వర్షం వచ్చిన విపరీతమైన మురికి నీరు రోడ్లపై నిలిచిపోయే పరిస్థితి అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో తట్టెడి మట్టి కూడా తీయలేదు అధ్యక్ష. గత 5 నెలలుగా మొత్తం పూడికి తీత జరిపాం అధ్యక్ష. అలాగే గత 14 సంవత్సరాలుగా ఎలక్షన్స్ కూడా జరగట్లేదు అధ్యక్ష. కావున దానికి వీలైనంత తొందరగా ఎలక్షన్లు కూడా జరిపించాలని కోరుతూ, అయితే మొన్న ఎలక్షన్ జరపడానికి గత ప్రభుత్వం వార్డులు అన్ని రెడీ చేశారు. డివిజన్స్ రిజర్వేషన్స్ అడ్డగోలుగా చేశారు అధ్యక్ష. దాన్ని డీలిమిటేషన్ చేసి మళ్ళీ రిజర్వేషన్స్ అన్ని కూడా పునఃపరిశీలించవలసిందిగా గౌరవ మంత్రివర్యులను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాగుల్మీరా 22వ ఉర్స్ ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ. ఇల్లందు సత్యనారాయణపురం నాగుల్మీరా దుర్గా షరీఫ్ ఉర్సు ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా ఈ ప్రాంత భక్తులే కాక రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వస్తూ 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించు నాగుల మీద దుర్గా ఉర్సు ఉత్సవాల ప్రచార వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన దుర్గా కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1972 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం 2 రోజుల పాటు నిర్వహించు ఈ ఊసి ఉత్సవాలకు రాష్ట్రంలో నలుమూలల నుంచి భక్తులు వచ్చి నాగుల్మీరా దర్గాని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. దుర్గా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30 డిసెంబర్ 1న జరుగు కార్యక్రమాలు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని అన్నారు. హజరత్ నాగుల్మీరా మౌలాచాంద్ దర్గా షరీఫ్ ఉర్సు ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఇది ఇల్లందు సత్యనారాయణపురం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ స్టేట్. ఈ ఉర్సు ఉత్సవాలు గణనీయంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 1972 నుంచి అమేకంగా ప్రతి సంవత్సరం ఉర్సు ఉత్సవాలు కార్యక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము. ఇది మన జూల్స్ ఉర్సు ఉత్సవం ఊరేగింపు సందర్భంగా 22వ ఉర్సు ఉత్సవంగా ఈ సంవత్సరం కూడా ప్రారంభం చేయడం జరిగింది. దాని తొలిత రోజుగా
ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ఉత్సవాలకు సంబంధించి మన కార్యక్రమాల వివరాలు మన 30వ తారీఖు చెద్దర్ కాసిందుల దర్బార్ నుంచి సందల్ ఊరేగింపుగా తీసుకొచ్చేసి సాహిబ్ గారికి సమర్పిస్తారు. 1వ తారీఖు డిసెంబర్ 12వ నెల మనకు జూల్స్ కాసిందుల దర్బార్ నుంచి పట్టణ పురువీధుల నుంచి ఊరేగింపుల మధ్యలో వాయిద్యాల కార్యక్రమం చేసుకుంటూ ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి సాయంత్రం ఇక్కడికి వచ్చేసరికి 6:30 సమయం అవుతుంది. ఆ తర్వాత సలామీ, ఆ తర్వాత పెద్దగా కవాలి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 7 बजे कव्वाली शुरू होगी. सबके लिए खाने का इंतज़ाम रखा है और 6 बजे सलामी होगी. बाद सलामी तारीख 1 दिसंबर को 2024 को सबको खाने का इंतज़ाम करा है और सब तशरीफ़ लाके इस उर्स को शामिल होने के लिए, हाजिर होने के लिए आशीष करता हूँ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम. इस महल्ले में सत्यनारायणपुरम गांव पे नागुल मीरा चांद दरबार में ये उर्स 22वां उर्स है. ये उर्स आपको 30 तारीख को इल्लंदू 2 नंबर दरगाह से संदल आता है. वहाँ से संदल आके 1 तारीख को वहाँ से सुबह 8 बजे जुलूस निकालते हैं. కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వినూత్నంగా నిరసన. కడప స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపిన వైఎస్ షర్మిలారెడ్డి. కడప స్టీల్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టు వైఎస్ షర్మిల అని అన్నారు. ముఖ్యమంత్రులు మారడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదే తంతు అని వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. కావాలి కావాలి కడప ఉక్కు కావాలి, 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 కడప ఉక్కు కావాలి, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం. ఇట్లా మంగళవారం అంబర్పేట్ నియోజకవర్గంలోని అంజంపూర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలిక టాయిలెట్స్లో నాప్కిన్ దహన యంత్రము ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఋతుక్రమం ప్రకృతిపరమైన చర్య అని దాని గురించి అపోహ. మంగళవారం అంబర్పేట్ నియోజకవర్గంలోని అంజంపూర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికల టాయిలెట్లో నాప్కిన్ దహన యంత్రము ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఋతుక్రమం ప్రకృతి పరమైన చర్య అని దాని గురించి అపోహ, అపనమ్మకాలు, మూఢనమ్మకాలు విడనాడాలని అన్నారు. నేటి బాలలే భావితర పౌరులని, భవిష్యత్ నిర్మాతలని అన్నారు. యువత శారీరకంగా దృఢంగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. యంగిస్తాన్ ఫౌండేషన్ ద్వారా అంజంపుర ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్స్లో బాలికల కోసం ఇన్సినరేటర్ని సురక్షితమైన ఋతుస్రావం కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ యంత్రమును బాలికలు ప్రతి ఒక్కరూ వినియోగంలోకి తీసుకొని రావాలని అన్నారు. ఏమైనా మరమ్మతులు వస్తే వెంటనే తెలియజేసి బాగు చేయించాలని అన్నారు. అంజంపుర పాఠశాలలో హెల్త్ క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 384 అమ్మ ఆదర్శ పాఠశాలలో హెల్త్ క్లబ్ ఏర్పాటుకు ఈ పాఠశాల రోడ్ మోడల్గా నిలవాలని అన్నారు. చదువుతూనే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని అన్నారు. మనం మంచిగా ఉండి 10 మందికి ఆదర్శంగా నిలవాలి అన్నారు. టీఎస్ఐసి అల్టిమేటిక్ యంగిస్తాన్ ఫౌండేషన్ ఆదర్శంగా ఉండి ప్రభుత్వ పాఠశాలలో బాలికల కోసం ఇన్సినేటర్లను ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం పాఠశాలలోని హెల్త్ క్లబ్ అంబాసిడర్లకు శాల్వల్ కప్పి కలెక్టర్ సత్కరించారు.
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వేరుశనగ పంట వర్షానికి నష్టపోకుండా 14 రూపాయల కోట్లతో గల్వనీయడం, షెడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం అదోని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను కలెక్టర్ తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్రటరీ రామ్ మోహన్ రెడ్డి, మార్కెటింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కి చెందిన 8 మంది ముఖ్య అనుచరులకు గన్నవరం కోర్టులో న్యాయమూర్తి రిమాండ్ అనంతరం పక్కనే ఉన్న సబ్ జైలుకి తరలించిన పోలీసులు స్టేషన్లో తీసేసుకున్నాను. మా ఇద్దరు ఫోన్ అనిల్ గారికి చెప్పాలి. అని తీసుకెళ్ళి
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.